సంచలనాయక అప్డేట్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా మందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీద మండిపడ్డారు. బీసీ కుల సంఘాల భవనాలకు ఊరికి దూరంగా ఉన్న బఫర్ జోన్ లో శంకుస్థాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచమ్మ గుడి దగ్గర వాగుబొడ్డున ఉన్న భూమిని పలు బీసీ కుల సంఘాలకు కేటాయించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఒకవైపు బఫర్ జోన్ లో నిర్మాణాలను ప్రభుత్వం తొలగిస్తుంటే అక్కడే శంకుస్థాపనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అనుమతులు టెండర్లు లేకుండానే శంకుస్థాపనలు చేయడంపై మంత్రి శ్రీధర్ బీసీలకు సమాధానం చెప్పాలని పుట్టా మధు డిమాండ్ చేశారు. మన దుద్దిళ్ల శ్రీధర్ గారు పాపము సంఘ భవనాలకు రోజోగలు అక్టోబర్లో పాలాభిషేకాలు చేయించుకున్నాడు దుద్దిళ్ల శ్రీధర్ గారు. శిలాఫలకి ఎప్పుడు వేసిండంటే మొన్న సంక్రాంతికి ముందు ఎన్నడు 12వ తారీఖు నాడు శంకుస్థాపనలు చేసిండు. శంకుస్థాపన జనరల్గా ఎప్పుడు చేయాలి? టెండర్స్ అయి పూర్తయి సైట్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత అప్పుడు శంకుస్థాపన చేసి పని మొదలు పెడతారు. కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత అది కూడా కాంట్రాక్టర్ డిసైడ్ అయినాక కూడా సైటు హ్యాండ్ ఓవర్ కాకపోతే, సైటు ఆధీనంలోకి కాంట్రాక్టర్ ఆధీనం రాకపోతే అది కూడా మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక అది ఏమీ లేకుండా టెండర్స్ పిలిచి శంకుస్థాపన చేసిండు. దీంట్లో ఎన్ని మోసాలంటే ఎవరికో కుల సంఘం వాళ్ళ ఒకటి తహసీల్దార్ది పూసల సంఘంకు ఒకటి తహసీల్దార్ది సంతకం లేని కాగితం ఇచ్చిండు. మరి సంతకం లేని కాగితం ఇది ఎట్లా చెల్తుందో నాకు అది అర్థం కాలేదు. ఇది ఒకటి ఇచ్చిండా, ఇది సోషల్ మీడియాలో వాళ్ళైతే పెట్టుకున్నారు పాపం. మరి నిజమా అబద్ధమా కూడా తెలియదు. ఇకపోతే ఇంకే ఇదే సోకాళ్ళు ఎమ్మెల్యే ఏది మనకు మంత్రిని దాటిన తర్వాత పోచమ్మ గుడి ఉంటుంది. పోచమ్మ గుడి అక్కడ పాపం ఎన్ని సంఘాల కంటే పూసల, కుమ్మరి, మేర, స్వర్ణకారుల మరియు నాయి బ్రాహ్మణ సంఘాలకు భవన నిర్మాణానికి శంకుస్థాపన అన్నాడు.